మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి, మావి గన్ అని పేరు పెట్టండి. ఎక్కడ మర్చిపెట్టావు? 5 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా దీన్ని నువ్వు చేసావు కదా. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా. అప్పుడు ఈ ప్లాన్ బి ఎందుకని చెప్పలేదు? మచిలీపట్నం, విజయవాడ, ఈ గుంటూరు, మావి గన్, ఈ హైవే చుట్టూతా అటు ఇటు సిఆర్డిఏ ప్రాంతం అని చట్టం ఎందుకు చేయలే? కూర్చున్న చెట్టు కొమ్మని నరుక్కున్నావు, కింద పడ్డావు, నడ్డిరిగింది. ఇప్పుడు ఇవాళ లోక్సభలో ఈ బిల్లు ఆమోదం పొందింది. జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ మాత్రం ఏంటి, శవం లేచిందా? అక్కడ విషాదమా? ప్రశ్నించే హక్కు నీకుందా? నువ్వు ఒకవేళ నువ్వు చంద్రబాబుకు చూపి బాగవయ్య బాబు, చూపిస్తే 4 ఏళ్ళు మరి నిన్ను అడుగుతున్నాయి. ఇప్పుడు నువ్వే అన్నావు కదా మావి గన్ అన్నావు అనవసరంగా. నువ్వు మావి గన్ ఎందుకు చేయలేదురా అని అడుగుతున్నారు జనం. లేపి తన్నించుకోవటం అంటే నువ్వు ఎవరిని అడగాలి? ఎక్కడికి వెళ్ళి అడగాలి? జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి అడగాలి. ఎందుకంటే ఇట్లా అందరినీ లేపి తన్నించుకుంటున్నారు. మీరు మెదలకుండా వెళ్ళి ఎలహంకలో పడుకుంటే ఈ గోల ఉండదు కదా. అబ్బే, అట్లా అవకాశం కూడా ఇవ్వరు జగన్మోహన్ రెడ్డి. అతనికి ఇదొక ఆనందం. ఏది, జనంతో ఇట్లా లేపి తన్నించుకోవటం అతనికి ఉన్నంత ఆనందం ఇంకెవ్వరికి ఉండదు అనమాట.